మనతో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యట్లేదు, పేద ప్రజలని దోచుకోవడం తప్ప ఏం చేయట్లేదు, మళ్ళీ కేసీఆర్ రావాలంటుంది, మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారన్న. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఇండియాలోనే ఒక రికార్డ్. ఈ నియోజకవర్గం జూబ్లీస్ లో పరిస్థితి ఎట్లుంది? జూబ్లీస్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమే ఈ జూబ్లీస్. మీరు ఇప్పటికి కూడా చూడండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మీరు కూడా క్యాండిడేట్ గా వస్తే బాగుంటది అన్నట్టు కొంతమంది చెప్పడం అనేది జరిగింది. సో ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారు? 100% పక్కా గెలుస్తారు. ఇప్పుడు మనం రాష్ట్రం పక్కన పెడితే మీరు ఒక కార్పొరేటర్ గా రహమత్ నగర్ లోని పరిస్థితి ఎట్లుంది? మీరు ఎక్కడన్నా ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్ లో ఎక్కడికి వెళ్ళన్నా, ఏ మూలకి వెళ్ళన్నా, ఏ గల్లీకి వెళ్ళన్నా, ఏ ఇంటికి వెళ్ళన్నా అంటే డెఫినెట్ గా రహమత్ నగర్ ప్రజల నుండి మీరు సమాధానం తీసుకోండి. అయితే ఇక్కడ మీ కార్పొరేటర్ ఇంటర్వ్యూ చేస్తే నేను డెవలప్ చేసిన, మీరు ఎవరినన్నా అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తాడు అని చెప్పేసి అన్నారు. నిజంగా చేసినట్ట? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 పని రాలే మా బస్తీలా. కావాలంటే నేను తీసుకుపోయి మొత్తం చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ పని నడుస్తాను. ఇప్పుడు బడ్జెట్ టెన్షన్ అయిపోయింది, వాటర్ ది డ్రైనేజ్ అన్ని. సిఎన్ రెడ్డి సాబ్ మన కౌన్సిలర్, ఆయననే మొత్తం చేసిన పాపం. ఖమ్మం మొత్తం ఆయన మళ్ళీ టికెట్ ఉన్నాయి. మీ కార్పొరేటర్ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పనితీరు ఎట్లుందన్న? అంటే 4 సంవత్సరాలుగా బాగానే చేసిన పని చేస్తున్నారు సిఎన్ రెడ్డి గారు. సిఎన్ రెడ్డి ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నిక రోజు రోజుకి అంటే ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఇటు మళ్ళీ బీఆర్ఎస్ మాదే స్థానం అని అంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం గెలిచి తీరుతామని కాంగ్రెస్ అంటుంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నాం ఉప ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ అంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా చాలా మంది పోటీదారులు కూడా ఉన్నారు. అందులో ప్రస్తుతానికి మనతో పాటు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే రెడ్డి అన్న. సో మొత్తానికి చాయ్ పే చర్చ, ఏదున్నా కుల్ల మాట్లాడతారు, చాయ్ దాక్కుంటూ ఉంటేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి మనం ఈ లొకేషన్ ఆర్భాటాలు లేకుండా ఇక్కడికి రావడం అనేది జరిగిందన్న. ఎట్లుందన్న 4 సంవత్సరాలు కార్పొరేటర్ గా పదవి ఎట్లుంది? హ్యాపీనా? బాగుందన్న, చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే చాలా మంది అనుకుంటారు జూబ్లీహిల్స్ లో చాలా ఉన్నతంగా ఉండే వాళ్ళే అనుకుంటారు. జూబ్లీహిల్స్ అంటే జూబ్లీహిల్స్ లో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు అనేది తెలియదు. చాలా స్లమ్ములు ఉన్నాయి. సో డెఫినెట్ అంటే జూబ్లీహిల్స్ స్లమ్లు ఎక్కువ ఉన్నాయి. స్లమ్ లో ఉండే ప్రజలు అంటే పేద ప్రజలు ఎక్కువ ఉండే ఫంక్షన్స్ ఏదైనా ఉందంటే అది జూబ్లీహిల్సే. సో పేద ప్రజలకు దగ్గర ఉండడం, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదవాడి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో నేను ఉండడం చాలా బాగుందన్న. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యట్లేదు, పేద ప్రజలని దోచుకోవడం తప్ప ఏం చేయట్లేదు, మళ్ళీ కేసీఆర్ రావాలంటుంది, మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారన్న. అదంతా మీరు చూస్తున్నారు నిన్నమన్నట్టుండి. అసలు గులాబీ జెండా ఎగరడం 3 పార్టీలు 3 ముక్కలు ఆట అవుతుంది గులాబీ పార్టీ. దాని గురించి అసలు జనాలు మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభివృద్ధిని కాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదవాడు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాడో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి పేదవాడికి కూడు నీడు గుడ్డ ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంతో ముందుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నారన్న, గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూశారు సన్నబియ్య కార్యక్రమం, ప్రతి ఆడబిడ్డ చెప్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా, అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ అన్నకి థ్యాంక్స్ చెప్పండి అన్న, మేము ప్రతిరోజు ఈ సన్నబియ్యం ఇదే వండుకొని తింటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు మహిళలు. నేను కూడా చాలా మంది ఇంటికెళ్తే ఆ సన్నబియ్య కార్యక్రమంలో అంటే మధ్యాహ్నం భోజనం చేస్తే గొప్పవాడు ప్రతి పేదవాడు తినే అంటే కంచంలో తినే తిండి, కంచంలో తినే అన్నం ఒకటే ఉండాలనే కాన్సెప్ట్ తో ఏదైతే గొప్ప లక్ష్యంతో రేవంత్ రెడ్డి అన్న గారు
ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యం నెరవేరే దిశలోనే ఉంది. సరే అన్న, ఇప్పుడు మనం రాష్ట్రం పక్కన పెడితే మీరు ఒక కార్పొరేటర్ గా రహమత్ నగర్ లోని పరిస్థితి ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉందన్న. రహమత్ నగర్ లో మీరు చూడొచ్చు, అంటే మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం చేసింది అనుకుంటున్నా 100% కాన్ఫిడెన్స్ గా. కాన్ఫిడెంట్. జనాలను వెళ్ళి అడిగితే చెప్తారా? మీరు ఎక్కడన్నా ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్ లో ఎక్కడికి వెళ్ళన్నా, ఏ మూలకి వెళ్ళన్నా, ఏ గల్లీకి వెళ్ళన్నా, ఏ ఇంటికి వెళ్ళన్నా అడగండి, డెఫినెట్ గా రహమత్ నగర్ ప్రజల నుండే మీరు సమాధానం తీసుకోండి. ఓకే, కాన్ఫిడెన్స్ అయితే ఉంది, 100% తిరుగులేదు. తిరుగులేదు. సో ఏందని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా బ్యానర్లు పోస్టర్లు హల్చల్ చేస్తున్నారు. పోటీలో ఉందామనే లేకపోతే దేని పరిస్థితి? అంచెల్ కాదన్నా, ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, మనం అంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి అంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటి గురించే నా పోస్టర్లు మీరు ఎక్కడైనా చూడండి. అంటే ఎక్కడ చూసినా 200 విద్యుత్ అంటే కావాలి. కేవలం ఈ 6 గ్యారెంటీల గురించే పెడతారు. 6 గ్యారెంటీలు, అదే విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీలే కాకుండా మిగతా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మీరు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఇండియాలోనే ఒక రికార్డ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సర కాలం అట్లా గుండెల మీద చేయాలి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఉద్యమకారునివే, నేను ఆ విషయంలో యాక్సెప్ట్ చేస్తాను. మరి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే యూత్ ఎట్లా నమ్ముతారా? ఎందుకు నమ్మరన్నా? మీరు డేటా తీసుకోండి. ప్రతి నియామక పత్రాలు ఇస్తే ఇచ్చేసినట్టు ఇక్కడ గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 1,45,000 ఇచ్చినాను. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరంలో. ఇప్పుడు సంవత్సర కాలంలో 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఇలా దేశ చరిత్ర నియామక పత్రాలు అనండి. ఈ దేశ మీరు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయ్యారన్నా, ప్రతి దానిలో మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, డిఎస్సి తీసుకోండి, గ్రూప్ 1 తీసుకోండి, పోలీస్ ఉద్యోగాన్ని తీసుకోండి. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా గత ప్రభుత్వంలో వాళ్ళే లీడర్స్ కి అంటే గత ప్రభుత్వంలో కుట్రవన్నీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగిందన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నా, ఎలాంటి కుట్రలు పనినా కూడా ఉద్యోగాలు నియమించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అన్న. సరే, ఇప్పుడు ఉద్యోగాల పక్కన పెడదాం. మీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎట్లుంది? జూబ్లీహిల్స్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్న. కంచుకోట బీఆర్ఎస్ కంచుకోట కాదన్నా, ఇది మాగంటి గోపీనాథ్ వచ్చినాకనే మాకు మంచి జరిగిందని మాకు జనాలు చెప్పినటువంటి మాట. ఇది బీజేఆర్ కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అన్న, జూబ్లీహిల్స్ అంటేనే బీజేఆర్ కంచుకోట అన్న. ఇప్పుడు గతంలో బీజేఆర్ సమయంలో అంటే ఆ కాలంలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కనిపిస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమే ఈ జూబ్లీహిల్స్. మీరు ఇప్పటికి కూడా చూడండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలలో నిజంగా అభివృద్ధి చేస్తే ఈ కార్యక్రమాలు ఎందుకన్నా? ఇప్పుడు ఈ డివిజన్ లో కావచ్చు, జూబ్లీహిల్స్ లో ఇతర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ నేతలకి జూబ్లీహిల్స్ గుర్తుకొచ్చింది. అది తప్పు. ఎందుకంటే ఎక్కడెక్కడ లేని కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు అందరికనే ఉన్నారు కదా జూబ్లీహిల్స్. గత ప్రభుత్వంలో బై ఎలక్షన్స్ అంటే వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలు ఆ పార్టీ అన్న, బీఆర్ఎస్ పార్టీ. 1000 కోట్లు, లక్షల కోట్లు ఒక్కొక్క పథకాలు, కొత్త పథకాలే బై ఎలక్షన్ల కోసం ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. 1000 కోట్లు ప్రజాధనాన్ని ఒక దుర్వినియోగం చేసే పార్టీ బై ఎలక్షన్ల కోసం అంటే అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తున్నారన్న, 18 మంది చైర్మన్లు, 3 ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ హడావుడి కనిపించట్లేదు. ఒక సామాన్య జనాలను కలిసే పద్ధతి ఉంది. సామాన్య జనాలకి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎక్కడెక్కడ పనులు నిర్లక్ష్యానికి గురైనాయి, ఆ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంది తప్ప మీరు ఎక్కడ కూడా హడావుడి ఎక్కడైనా కనిపించిందన్న? మీరు ఎంత చూశారు? గత ప్రభుత్వంలో ఒక మినిస్టర్ వస్తే ఒక చక్రవర్తి వచ్చిన ఫీలింగ్ లో ఉండేది. హెలికాప్టర్లే వాడుతున్నారు కానీ అది తప్పన్న. ఎక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ 3 మినిస్టర్లు వచ్చినా కూడా ఎక్కడ కూడా మీకు ఆడావుడి లేదు, చైర్మన్లు ఉన్న ఆడావుడి లేదు. మేము పేద ప్రజలకి ఎక్కడైతే ప్రభుత్వం అమలు చేసే పథకాలు కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, వాటిపైననే మా యొక్క ఉద్దేశం ఉంది తప్ప ఎక్కడ కూడా అడావుడి లేదన్న. సరే అని ఒకవేళ అంటే మీరు కూడా క్యాండిడేట్ గా వస్తే బాగుంటది అన్నట్టు కొంతమంది చెప్పడం అనేది జరిగింది. సో ఇంత పెద్ద జూబ్లీహిల్స్ ని హ్యాండిల్ చేస్తాను డెఫినెట్ గా. నేను కార్పొరేటర్ హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నేను. తర్వాత ఈ రహమత్ నగర్ డివిజన్ అతిపెద్ద డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను మొత్తం జిహెచ్ఎంసీలో 15 మంది స్టాండింగ్ కమిటీలు ఉంటాను. నేను 2 సార్లు స్టాండింగ్ కమిటీగా చేశాను. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల మీద జూబ్లీహిల్స్ ప్రత్యేక ఒక అవగాహన ఉంది, అన్ని డివిజన్ల మీద ఒక ఐడియా ఉంది.
వివిధ అంటే ఉన్న డివిజన్లలో యూసఫ్గూడ, వెంకటరావు నగర్, తర్వాత ఎర్రగడ్డ, బోరకొండ, షేక్పేటలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన అవగాహన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు ఒక సత్సంబంధాలు ఉన్నాయి. అందరితోటి కలుపుకోలుగా ఉంటాను. సో ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారు 100% పక్కా గెలుస్తారు, డౌట్ లేదు. ఇక్కడ కూడా డౌట్ లేదన్నా. ఇక్కడ టికెట్ అనగానే తడబాటు కనిపించినట్టు అనిపిస్తుంది. 1000% గెలుస్తా అన్న, 1000% గెలుస్తా. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగిరబోతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ కంచుకోట. దాని మధ్యలో కొన్ని కుట్రల వల్ల వేరే పార్టీలు ఇక్కడ సరే రాజకీయంగా అప్పుడిప్పుడు ఇది కావచ్చు, కానీ ఇప్పటికి కూడా మీరు ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళండి అన్న, ఎక్కడన్నా వెళ్ళండి, ఇక్కడ కేజీఆర్ చేసిన పనులే మీకు కనిపిస్తాయి. కేజీఆర్ గారి శిలాఫలకాలు కనిపిస్తాయి. కేజీఆర్ గారి యొక్క ముద్ర కనిపిస్తుంది. వారి యొక్క అభివృద్ధికి ఒక శిలాఫలకం లాగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఏం చూసి జనాలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లేయాలి? ఎందుకు వేయద్దాం? ఏం చూసి వేయాలి? ఎందుకు వేయద్దు? ఇప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది సరే మీరు అహ్మద్ నగర్ ఎంతమందికి 8,000 మందికి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొదటి విడతలు 8,000 మందికి, అంటే ఈ 2-3 డివిజన్లు 8,000 మందికి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 24,000 మందికి రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడం జరిగింది. ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఒక కోడలు వస్తే రేషన్ కార్డులో యాడ్ చేసే ఇది లేదు, అంటే చేర్చే దాఖలు లేదు. వాళ్ళకు కొడుకు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా రేషన్ కార్డులు లేని పరిస్థితి అన్న గత 10 ఏళ్ల నుండి. రేషన్ కార్డులు ఇచ్చిన రేషన్ కార్డు అని చెప్పేసి జనాల లోపలికి వెళ్తారా? రేషన్ కార్డులు ఏంటన్నా, సన్నబియ్య కార్యక్రమం ఏంటి, ఉచిత బస్సు ప్రయాణం ఏంటి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీ ఏరియాలో వస్తుందా? వస్తున్నాయి అన్న. ప్రతి గడపకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సంతోషంగానే ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. సో రాష్ట్రం లెక్కలేని అహ్మద్ నగర్ లో సంతోషంగా ఉన్నారు ప్రజలు. రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి. అని ఇప్పుడు బయట ఎందుకు చేయరు? ఎందుకు సంతోషంగా ఉంటారు? ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం కదా. అండ్ రెడ్డి అన్న బయట చూసుకున్నట్టయితే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అంటేనే కేటీఆర్, ఆ రేంజ్ లో బ్రాండింగ్ ఉంది, అది మీకు కూడా తెలుసు. అన్న కేటీఆర్ చేసింది మీరు ఏదో గచ్చిబౌలి ప్రాంతం కావచ్చు, ఏదైతే అవతర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 2-3 ఏరియాలు డెవలప్ చేసినంత మాత్రాన అది బ్రాండింగ్ అనుకోకూడదు. మౌలిక సదుపాయాలు ఇప్పుడు మన గల్లీలలో చూస్తాం. గత 10 సంవత్సరాలలో ఒక డ్రైనేజ్, ఒక సివరేజ్ పని చేయలేదు. ఒక వాటర్ సంబంధించిన పొల్యూషన్ వాటర్ ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది. గల్లీలో రోడ్లు లేవు. గల్లీలో సమస్యలు పట్టించుకోకుండా ఒక కొత్త ప్రాంతాన్ని ఏదో గచ్చిబౌలి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఇదేదో బ్రాండ్ ఇమేజ్ అనుకోవడం తప్పన్నా. మౌలికమైన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నో బస్సీలు ఉన్నాయి. కార్పొరేటర్ గా నిజం చెప్పండి, కేటీఆర్ కావచ్చు జిహెచ్ఎంసీ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? బాగుందన్న. అప్పుడు కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితి అప్పుడు ఉండే, అప్పుల రాజ్యం ఉండే. అప్పుడు అయితే ఒక మినిస్టర్ కలిసే అవకాశం లేకుండే, పేదవాడి గోలు కూడా వినిపించుకోలే పరిస్థితి ఉండే, ఒక సామాన్యుడు తన సమస్యను చెప్పుకోలేని పరిస్థితి ఉండే, ఒక మినిస్టర్ని కలవాలంటే ఒక చక్రవర్తిని కలుస్తున్న ఫీలింగ్ ఉండే, అప్రజాస్వామికం ఉండే, ఒక ప్రజాస్వామ్య పరిపాలన లేకుండే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన. ఎవరు ఎప్పుడైనా కలవచ్చు, పనులు తీసుకోవచ్చు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవచ్చు. మీరు ఎంతమంది మంత్రులను కలిసి ప్రజల సమస్యలు సాల్వ్ చేశారు ఇదే ప్రజాపాలన? చాలా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుండి ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ల ఏదైతే సమస్య ఉందో నేను మంత్రులను కలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ చేయగలిగాను. చాలా వరకు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉండే, అది నిర్లక్ష్యానికి గురైంది, అది ఇప్పుడు చేయించగలిగినాం. తర్వాత గ్రౌండ్ అభివృద్ధి గురించి ఒక 2-3 కోట్ల రూపాయలు కావాలంటే అది చేయించుకోగలిగినాం. రేమత్ నగర్ జంక్షన్ చేయించుకోగలుగుతున్నాం. రేమత్ నగర్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ చేయించుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సెవరేజ్ సమస్యలు చేయించుకోగలుగుతున్నాం. అదేవిధంగా పొల్యూషన్ వాటర్ ఉందని చెప్పేసి ప్రజలు ఎన్నో సందర్భాల్లో గతంలో మొదలుపెట్టుకున్నప్పటికీ కానీ సమస్యలన్నీ కూడా ఈ 1.5 year లో తీరుతున్నాయి. అన్ని కూడా నెరవేర్చగలుగుతున్నాం. సో మీరు జనాలకు ఇచ్చినటువంటి హామీలు ఒక 75% అన్న రీచ్ అయ్యారు? తప్పకుండా. ఇప్పుడు మనకు 2 years కే పాలన ఇక్కడ వచ్చాం, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. డెఫినెట్ గా ఒక్కొక్కటిగా తీర్చుతాం. ఎందుకు తీర్చాం? మీ కార్పొరేటర్ గురించి అడుగుతున్నాను. దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది కదా, సో 75% రీచ్ అయిందా? ఇంకా డ్రైనేజ్ అవంటే రెగ్యులర్ గా అనుకోండి, అది 75% ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. రీచ్ అయ్యాం.
ఏ జనాలను వెళ్ళి అడిగినా చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా చెప్తారు మీకు. సిఎన్ రెడ్డి బాగా చేసిండు Yes. అన్న మాట నిలబెట్టుకుంటూ, నిలబెట్టుకుంటూ. పార్క్ విషయంలో కావచ్చు, లైట్ల విషయంలో కావచ్చు, కమ్యూనిటీ విషయంలో హాల్లో కావచ్చు, Yes. మంచి మార్కులు వేస్తారని అనుకుంటున్నాను. 100% పక్క పక్కా. ఈ అభివృద్ధిని చూసే కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే సిఎన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయో? అది డబ్బుల విషయం ఇది కాదన్నా. ఎప్పుడైనా ఏ అభ్యర్థి అయినా కూడా అభ్యర్థి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే డబ్బు కదా. అది తప్పన్నా. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 50% మంది 50,000 లేని వాళ్ళు కూడా గెలిచారన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందన్న, చాలా మందికి టికెట్లు ఇచ్చింది. పేదవాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. ఒక డబ్బు ఉంటేనే అభ్యర్థి అవుతాడు అనేది అది కళ, అది తప్పది. అది కొన్ని ప్రాంతీయ పార్టీల్లో సాధ్యమైతే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఉండదు. ఏ క్యాండిడేట్ అంటే ఏ అభ్యర్థికి ఇస్తే ప్రజలకు ఉపయోగపడతాడు, ప్రజలకు వారధిగా ఉంటాడు, ఏ అభ్యర్థి అయితే పార్టీ కోసం పనిచేస్తాడు, ఏ అభ్యర్థి అయితే ప్రజల కోసం పనిచేస్తాడు, అన్ని చూసుకొని వాళ్ళకి సంబంధించిన సర్వేలు నిర్వహించుకొని సర్వేలో ఎవరికి మంచి మెజారిటీ ఉండి వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప ఏదో అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదంటే డబ్బు ఇది ఉంటే ఇస్తారు అనుకునేది తప్ప. కాంగ్రెస్ పార్టీలో అలా ఏముండదు. సో కాంగ్రెస్ పార్టీ ఆ కోటలో మీకు వస్తుందని అనుకుంటున్నారు. డెఫినెట్లీ డబ్బు కోటలు ఏం రాదు. లేదు. సిఎన్ రెడ్డి అభివృద్ధి కావచ్చు, సిఎన్ రెడ్డికి ఉన్నటువంటి పేరు కావచ్చు, అంతే. ఆ విషయంలో మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్. ఒకవేళ రాకపోతే అన్న కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తా. నేను ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ ఏదైతే మనకు అల్టిమేట్ గా పార్టీ అధిష్టాన నిర్ణయం, అల్టిమేట్ గా ఫైనల్ నిర్ణయం. డిసప్పాయింట్ అవ్వడం అట్లా లేదు, అలాంటిది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే రాజకీయంగా గెలుపడంలో సహజం. సో డెఫినెట్ గా తీసుకుంటారు, అట్లా ఏముండదు కదా. డెఫినెట్ గా సామాన్య కార్యకర్తలు పనిచేస్తాం తప్ప ఏదో టికెట్ ఇస్తేనే పనిచేస్తాం, టికెట్ ఇవ్వకపోతే పని చేయమనేది నా దగ్గర ఉండదు. హ్యాపీగా పనిచేస్తాం, అలా ఏమన్నా. ఎందుకు అడుగుతున్నట్టు టికెట్? ఎందుకు అడగద్దాను ఇప్పుడు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ వదిలిపెట్టి 150 మంది కార్పొరేటర్లు అప్పుడు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పనిచేసిన ఒకటి. కాంగ్రెస్ పార్టీ నుండి రామన్నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్. ఇక్కడ 74,000 ఓటర్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి డివిజన్. అక్కడ 10,000 మెజార్టీతో గెలిచిన కార్పొరేటర్ నేను. అనునిత్యం ప్రజలతో ఉండే కార్పొరేటర్ నేను. 4 సంవత్సరాల కాలంలో గత కార్పొరేటర్ల కంటే ఇక్కడ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు కానీ అభివృద్ధి ఈ రహమత్ నగర్ డివిజన్ లో ఒక మోడల్ గా చేసి చూపించిన ఇక్కడ రహమత్ నగర్ డివిజన్ లో చాలా మంది పేద ప్రజలు ఉండే డివిజన్ రహమత్ నగర్ కాబట్టి ఇక్కడ ఎవరు ఇల్లు కట్టినా, ఎవరు బోరేసినా ఒక నిజాయితీగా వారికి సపోర్ట్ చేసి మీరు ఏ విధంగా అయితే అంటే వారికి సపోర్ట్ చేసి నిలబడే వ్యక్తి కార్పొరేటర్ గా నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఎందుకు అడగద్దాను, ఎందుకు ఇవ్వద్దు? ఓకే అన్న. సో ఈ కోటలు అయితే అడగచ్చా? ఓకే, మీరు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు. సో వచ్చినా రాకపోయినా కార్యకర్త పనిచేస్తారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అంటే ఎగురుతుంది, డౌట్ లేదు. కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. సో మీ కాంపిటీషన్ టీఆర్ఎస్ అనుకుంటున్నారా, బీజేపీ అనుకుంటున్నారా? కాంపిటీషన్ రెండు కాదన్నా, అసలు లేదు. అసలు కాంపిటీషన్ ఉండదు. బీజేపీ టీఆర్ఎస్ అసలు మీరే చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటన్నా, బీజేపీ పరిస్థితి ఏంటి? మోడీ గారే అంటున్నారు డబుల్ ఇంజన్. మేము కూడా అదే అడుగుతున్నాం. ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే మాది డబుల్ ఇంజన్ అవుతుంది కదా. సెంటిమెంట్ తోటి కొడుతుండ్రు. టీఆర్ఎస్ సంగతి మీరు చూస్తున్నారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళదే 3 ముక్కల ఆట నడుస్తుంది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఎక్కడ కూడా మీరు చూస్తారు, జనాలే చెప్తారు సమాధానం. సో ఒకవేళ రహమత్ నగర్ లో మీ గురించి అడిగినా కూడా జనాలు చెప్తారంట 100% పాజిటివ్ గానే. నెగిటివ్ చెప్తే మీరు చూడండి అన్న, మీరు ఏ గల్లీ కానీ, ఏ బస్సు కానీ, మీరు ఏ చౌరస్తా కానీ ఎక్కడికి వెళ్ళాలని అడగండి అన్న. ఇదే కాఫీ నాకు తెలిసేది మీ ఏరియాలోనే కదా, ఇది మా ఏరియానే. మీరు ఎక్కడైనా ఎక్కడ అడగండి, ఎక్కడన్నా అడగండి అన్న. సిఎన్ రెడ్డి అని ఒక 500 రూపాయల అవినీతి ఇప్పుడు చేయలేదు. ఆ నిజాయితీగా నేను ఒక పొలిటీషియన్ గా ఉన్నా అంటే, ఇక్కడ కార్పొరేటర్ గా ఉన్నా, మీరు ఎక్కడైనా అడగండి అన్న, భయం లేదు. ఎక్కడైనా అడగండి, కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకు టికెట్ రావాలన్నా అడగండి, అమ్మాయినా పెట్టదన్న. మనం కష్టపడుతున్నామో అడగడంలో తప్పు లేదు, ఆ విషయంలో నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. సో ఎవరు ఒకరు అండదండాలు అయితే ఉండాలి. సిఎన్ రెడ్డి వెనక ఎవరు అలా ఏం లేదన్న. ఎందుకంటే ఎవరి అండదండాలు అలాంటిది అనేది నేను నమ్ముకోలేదు. ప్రజల అండదండలే ఇంపార్టెంట్. సో సిఎన్ రెడ్డికి ప్రజల అండదండలు ఉన్నాయన్న. నేను ఎందుకంటే ఎప్పుడు ప్రజలతో ఉన్నా, ప్రజల సమస్యల మీద పోరాడుతా,
సో డెఫినెట్ గా ప్రజా బలమే రాజకీయ బలం అవుతుంది అల్టిమేట్ గా. ఓకే. ఇప్పుడు ఏదో ఒక లీడర్ బలం ఉంటే, ఏదో అధిష్టానం బలం ఉంటే అది కరెక్ట్ కాదన్న. అధిష్టానం కావచ్చు, అది నాయకత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఎవరికి ప్రజా బలం ఉంది, ఎవరికి ప్రజల అండదండలు ఎక్కువ ఉన్నాయని చూస్తుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి నేను. వర్గాలు నీ వర్గం ఈ వర్గం ఆ వర్గం అది 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 ఏం లేదన్నా. ఇక సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, మంచి అంటే ఇక్కడ ఒక స్వతంత్రం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 20 అంటే అలాంటి పార్టీలో కొన్ని వర్గాలు అనేది సహజం, కానీ అన్ని వర్గాలను కలుపుకునే సత్తా నాకుంది. అన్ని వర్గాలతో కలుపుకొని పోయే వ్యక్తి. రేపు మీకు టికెట్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఎవరైతే పోటీదారులు ఉన్నారో, పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. తప్పకుండా చేస్తారు. మీకు ఇస్తే ఎవరైనా చేస్తారు. వాళ్ళకి ఇచ్చినా మీరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయాల్సిందే, నాకు ఇచ్చినా వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. కాన్ఫిడెన్స్ కుల్లా కుల్లా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఎవరితో భేదాభిప్రాయాలు ఏం లేవు. అభిప్రాయం లేదు, వాళ్ళకి ఎవరికి ఏమి ఉండదు, ఏం లేదు. ఎవరికి ఇచ్చిన అదే స్థానం నిర్ణయం మేరకు కట్టుబడి జూబ్లీహిల్స్ ప్రజలు రేపన్నాడు డబ్బులకో ఎవరికో వాళ్ళకి అంటే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా, లేకపోతే నీతి నిజాయితీ పర్సన్ ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు నీతి నిజాయితీకి, అభివృద్ధికి ఓటేస్తారు. వేరే ఏది కూడా చూడరు. జూబ్లీహిల్స్ ఎక్కడైనా కూడా ప్రజలు ఎప్పుడైనా ఏం చూస్తారన్నా, ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావాలన్నా. ఎవరు డబ్బులకు ఆశపడో, దీనికి ఆశపడో ఎప్పుడు కూడా ఓటేరన్నా. ప్రజలకు కావాల్సింది, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి మంచి నీరు కావాలి, అంటే మంచి అంటే ఏదైతే వాటర్ సమస్య లేకుండా చూసుకోవాలి, డ్రైనేజ్ సమస్య లేకుండా చూసుకోవాలి, స్ట్రీట్ లైట్లు ఉండాలి, వాళ్ళకి కావాల్సిన మంచి రోడ్లు ఉండాలి. ఇంతే తప్ప వాళ్ళకి ఏదో పర్సనల్ గా కావాలని ఏ ప్రజలు కూడా కోరుకోరన్నా. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మనం సక్సెస్ అయితే ప్రజల మన్నలు పొందినట్టే. సిఎన్ రెడ్డి ప్లస్ ఏంది అనుకోవచ్చు, మైనస్ ఏమనుకోవచ్చు? సిఎన్ రెడ్డికి అన్ని ప్లేస్ అయ్యాను, ఎందుకంటే అవును కదన్నా. నేను ₹1 కరప్షన్ లేదు, ఎక్కడ కూడా డబ్బులు తీసుకోను, ఎవరిని తీసుకొని ఇవ్వను, అనునిత్యం ప్రజలతో ఉంటా. అభివృద్ధి కార్యక్రమాలు అధిష్టానం దగ్గర కావచ్చు, ప్రభుత్వం దగ్గర కావచ్చు కొట్లాడి కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలని రోజు కొట్లాడుతా. ఇక్కడ ఉన్న ప్రజలకు అంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి చేరాలనే ఉద్దేశమే నాకుంటది. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఏంది అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అన్న, ప్రజాపాలన, సంక్షేమ పథకాలు, రేవంత్ రెడ్డి అన్న ఇవన్నీ కూడా ప్లేస్ పక్క పక్క 100%. సో జూబ్లీహిల్స్ గడ్డ మీద ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కూడా ప్లేస్ అన్న. మినిస్టర్స్ జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో మీ గురించి కూడా నేను కొంతమంది జనాలను అడిగే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టికెట్ వస్తే ప్రచారంలో కలుద్దాం. రాకపోయినా ఒకవేళ కార్యకర్తగా ఎంత అంటే కాన్ఫిడెన్స్ గా చేస్తున్నారు అనే విషయంలో కూడా మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సిఎన్ రెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ రహమత్ నగర్ ప్రజలు ఒకవేళ చూస్తే అభివృద్ధి ఎంతవరకు చేశారు అండ్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ. कारपोरेटर से इंटरव्यू लिया, वो क्या बोला, किसको भी पूछो मेरा कामदार कैसा है बोल के बोला. इधर कारपोरेटर का कामदार कैसा है? सीएन रेड्डी का अभी कारपोरेटर अभी हर गली में डिवीजन में ये मिनिस्टर ना आए, ये इंचार्ज आ गिरे, बल्कि लोगों से मुलाकात कराने वाला सीएन रेड्डी है. ओके. देखे तो छोटा दिखता ना जी आदमी, छोटा दिखता क्या, लॉकडाउन कोरोना के टाइम से उन्होंने हार्ड वर्क करा हुआ है, पूरा गली गली बस्ती बस्ती खाना बांटा हुआ है जाके. है उसको देखे तो ऐसा नहीं लगता मेरे. नहीं लगता आपको, मगर कि उन्होंने ऐसा काम करा ना, करे जो काम है, देखो इंसान की पहचान काम से होती. क्या काम करा उतना? अब उन्होंने हर गली में लॉकडाउन कोरोना में भी जब टिकट नहीं मिला था टीआरएस पार्टी से, जब भी उन्होंने काम करा. अच्छा. घर घर खाना पहुंचा. फिर उसके बाद हमारा गली कुछ भी करे, हमारी गली वो क्या नहीं करा, सब करा, मगर अभी हमारे मेन प्रॉब्लम यहाँ बस्ती में श्री राम नगर में बस्ती लीडर हमारे. अच्छा. ये श्री राम नगर में हमारे क्या है, वाटर लाइन ड्रेनेज लाइन का मेन प्रॉब्लम है, वो भी करता हूँ बोल के हामी दिया. तो टिकट आते उसको अभी टिकट देना लोकल वो रेल लोकल उसको देना जरूरी है. कई को बोले तो अभी काउंसिलर टिकट यूज करा, टीआरएस करा, रूलिंग गवर्नमेंट में फिर टीआरएस के साथ ज्वाइन हुआ, उसको देना जरूरी है. पक्का टिकट दे तो जीता.
अरे रूलिंग गवर्नमेंट 100% చేస్తా 100 పక్కా 1000% कॉन्फिडेंस है कॉन्फिडेंस है। बीजेपी बीआरएस कोई भी नहीं आता अभी इधर नहीं है ना कोई भी ठीक है ठीक है ऑपोजिट है नहीं। फिर खबरस्तान का मेन मुद्दा से नहीं, लॉकडाउन कोरोना में फुल हो गया था हमारा खबरस्तान। फिर एहतजाज कर रहे हैं हमारे बस्ती के बच्चे कमेटी वाले, मगर कोई गवर्नमेंट में मागंटी गोपीनाथ सर भी बोले हमारे देतों बोल के बोले आए करे सब हो गया प्रोसेस वेरिफिकेशन ना करे, मगर ये हमारे को यही गवर्नमेंट में अब सीएन रेड्डी जो है सो सबको ने बात आगे लेके जाके अब इन्हों बोला हमारे कर दे बोले तो हमारे अजहर साहब भी आए। అయితే ఇక్కడ మీ కార్పొరేటర్ ఇంటర్వ్యూ చేస్తే నేను డెవలప్ చేసిన మీరు ఎవరినన్నా అడగండి ఎవరిని అడిగినా కూడా చెప్తాడు అని చెప్పేసి అన్నారు. నిజంగా చేసిందంట కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం పని అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని కాలే మా బస్తీలా. కావాలంటే నేను తీసుకుపోయి మొత్తం చూపిస్తా. ఓకే గ్రూప్ సంతోష్ గిరి రైమత్ నగర్ సంతోష్ గిరి ఒక్క రూపాయి పని చేయలే టీఆర్ఎస్ ప్రతి సంవత్సరంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ పని నడుస్తుంది. ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయిపోయింది. వాటర్ ది డెనిస్ అన్ని సీఎన్ రెడ్డి సాబ్ మన కౌన్సిలర్ ఆయననే మొత్తం చేసిన పాపం. ఖమ్మం గిమ్మం మొత్తం ఆయన చేసిన గల్లీ టికెట్ ఉన్నాయి మొత్తం ఆయన చేసింది. గెలుస్తాడా అంటే టికెట్ రేస్ లో కంపల్సరీ గెలవాలి. టికెట్ వస్తుందా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గర పోతుంది, వేరే వాళ్ళ దగ్గర పోతే పో చెప్తారు. టికెట్ వస్తుందంట ఆయన కావాలి కంపల్సరీ. దేవుడు నచ్చేది ఎవరు కష్టపడినో వాళ్ళకి ఇస్తే దేవుడు పక్క పక్క థ్యాంక్ యూ 100%. అని ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళు వస్తారు. ఓకే పబ్లిక్ కి ఇప్పుడు చాలా పరేషాన్ ఉన్నారు. పబ్లిక్ గురించి మీరు ఎవరైనా పార్టీ మంచిగా పని చేస్తే ఆ పార్టీకి ఓటేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో పని లేదు, ఏం లేదు, అందరు పరేషాన్ ఉన్నారు. ఇది డ్రా తీసినారు, అది అందరు పరేషాన్ ఉన్నారు. ఎవరైనా ఏ పార్టీ అయినా మంచిగా పని చేస్తే వాళ్ళకి ఓటేస్తాం. ఇక్కడ మీ కార్పొరేటర్ రైమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పనితీరు ఎట్లుందన్న? అంటే 4 సంవత్సరాలుగా బాగానే చేసిన చేసినారు బాగానే చేసినారు ఏం పనులు చేసిన? చాలా పని చేసిండు. ఇట్లా మా బస్తీలో వచ్చి పని చేస్తున్నారు సీఎన్ రెడ్డి గారు. సార్ సిఎన్ రెడ్డి ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడు, పక్కా పక్కా గెలుస్తాడు. చాయిస్ ఉంది, ఉంది, టికెట్ వస్తుంది అనుకుంటున్నా. వస్తుంది సార్, వస్తుంది. बोलो भाई कैसा है तुम्हारा कॉर्पोरेटर का कामदार? काम तो माशाल्लाह बहुत बेहतरीन है भाई, अच्छा ही कर रहे हैं काम। चांस नहीं है कि उनको के निहाना बल्कि नहीं आने का चांस तो फुल है, 100% श्योर है। पक्का टिकट दे तो जीता पक्का जीतते। कई को इतना कॉन्फिडेंस से बोल रहे वो काम अच्छे कर रहे हैं ना भाई, आंखों से देख रहे हैं हम काम। उन्होंने क्या काम कर? फंक्शन हॉल का काम करे और बहुत सारे काम करे, रोडों का भी काम करे, अच्छे अच्छे घरों को लोगों को सपोर्ट कर रहे। कोई घर तोड़ के बना रहे तो सपोर्ट कर रहे। टिकट आते उसको? पक्का आता, कॉन्फिडेंस है, कॉन्फिडेंस से आता। टिकट आया तो जीते, पक्का जीतते। ठीक है।